మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక రహస్యంగానే దాక్కునున్నది. అది ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లిం మత పెద్దల కిందడుగులోనే నడిచింది అని. పాలకులు మారినా అసలైన నిర్ణయాలు అంటే అది దేశ భద్రత అయినా జాతీయ ప్రయోజనాల పైనైనా తీసుకున్నది మాత్రం మత పెద్దలే అనడానికి సాక్ష్యం ఇప్పుడు అస్సాంలో మళ్ళీ స్పష్టమవుతా ఉన్నది. పాలకులు నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపిస్తారు, కానీ వెనక నుండి తీగలు లాగే వాళ్ళు వేరొకరు. ఎవిక్షన్ డ్రైవ్ లాంటి జాతీయ భద్రతా విషయాల్లో కూడా మత పెద్దలు జోక్యం చేసుకుంటున్నారని నిజాలు బయటపడుతున్నాయి. ఇటీవల అస్సాంలో ప్రజలు పెద్ద సంక్షోభంలోనే బిక్కుబిక్కుమంటా ఉన్నారు. అక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎవిక్షన్ డ్రైవ్ పెద్ద వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో జమియత్ ఉల్మా-ఇ హింద్ చీఫ్ మౌలానా అర్షద్ మద్దానీ అనే పెద్ద ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతా ఉన్నాయి. అక్కడ ఒక్కసారిగా అస్థిర వాతావరణాన్ని క్రియేట్ చేసినాయి. గొడవలు జరిగే పరిణామాలకు కూడా దారితీస్తున్నాయి. ముందు మనం ఈ ఎవిక్షన్ డ్రైవ్ అంటే ఏంది, ఈ మదాని ఎవరో తెలుసుకుంటేనే కదా మ్యాటర్ మనకు అసలు అర్థమవుతుంది. ఎవిక్షన్ డ్రైవ్ అంటే ప్రభుత్వం లేదా అధికారులు అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ వాళ్ళని, అంటే ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఆర్ ఎన్క్రోచర్స్ని బయటకు పంపించే చర్యనే ఎవిక్షన్ డ్రైవ్ అంటారు.